హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. సత్యసాయి ఆశీస్సులతో అగ్రస్థానానికి భారత్. మొత్తానికైతే సత్యసాయి విద్యా సంస్థ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి సాయి సమాధి వద్ద నివాళులు అర్పించిన రాధాకృష్ణన్. సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. సత్యసాయి విద్యా సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. మొత్తం మీద ఏదైతే సత్యసాయి ఆశీస్సులతో అగ్రస్థానానికి భారత్ చేరుకుంటుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నారు. ఈనాడు ఖచ్చితంగా ప్రజలు కూడా దీంట్లో పూర్తి మద్దతు తెలిపాలి. ప్రతి ఒక్కరికి మేమెందుకో దాంట్లో మేమెందుకు అనుకుంటే భారతదేశం డెవలప్మెంట్ అయితేనే ఈనాడు ప్రపంచ దేశానికి గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలి. భారతదేశం ఎదగాలంటే అటు మహిళలు పురుషులు ఈనాడు ఎక్కడ మేము తగ్గం అన్నట్టు కూడా వాళ్ళు కూడా వారి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఉద్యోగ రంగాల్లో అయితేనేమి, బిజినెస్ రంగాల్లో అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి. సో ప్రతి దాంట్లో ఈనాడు మహిళల సపోర్ట్ కూడా భారతదేశం ఎదుగుదలకి వారి సపోర్ట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈనాడు విద్యార్థులు కానీ, ఈనాడు పారిశ్రామికవేత్తలు కానీ, ఈనాడు ఇండస్ట్రియలిస్ట్ కానీ, పొలిటీషియన్ ప్రతి ఒక్కరూ సహకారం చేసుకొని ఈనాడు పార్టీలకు అతీతంగా అందరు సహకరించుకుంటేనే భారత్ అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఈనాడు ప్రతి ఒక్కరి పౌరుడి కృషి ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం. ఖచ్చితంగా ఎదగాలి. భారతదేశం ఎదుగుతూనే మనకి ప్రపంచ దేశాల దగ్గర నుంచి ఈనాడు వాళ్ళ గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పటికే తెలుసు ప్రపంచ దేశాలకి భారత్ అంటే ఏంటో అని. ఇంకా మనం ఎదగాల్సి ఎన్నో స్టెప్స్ ఎక్కాలి. విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి. సాయి బోధనలు లక్షల మందికి మార్గనిర్దేశనం. పుట్టపర్తి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని అనంతరం రాష్ట్రపతి ప్రసంగించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. పెన్నే కదా అని తృణీకరిస్తే గన్నై కూల్చింది. కవులు కళాకారులతోనే తెలంగాణ సాకారం. ఉద్యమకారులను నాటి పాలకులు విస్మరించారు. చదువుకొని అందేశ్రీ రాష్ట్ర గీతం అందించిన గనుడు. ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమ సభలు లేవు. అందేశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఈనాడు ఒక చదువు లేకున్నా కానీ జ్ఞానం, ఈనాడు ప్రజా సమస్యల పైన గేయాలు రాయడం కానీ, కవిత్వాలు రాయడం కానీ, పాటలు రాయడం కానీ, సో ఒక మంచి పోయిట్గా అదే విధంగా మనం చూసుకోవచ్చు. అందేశ్రీ గారి మరణం చాలా బాధాకరం. కానీ అలాంటి వాళ్ళు రావాలంటే ఈనాడు ఎన్ని కోట్లు పెట్టి ఉన్నా కానీ దొరకలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈనాడు ఇటువంటి కళాకారులని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నటువంటి కళాకారులని ఖచ్చితంగా గుర్తించాలి, ఆదుకోవాల్సిందిగా కూడా మేము కూడా కోరుతున్నాం. ఈనాడు పెన్నే కదా అని తృణీకరిస్తే గన్నై కూల్చింది అన్నట్టు చాలా మంచి అర్థం. ఈనాడు ప్రజలకు అర్థమైతే ఇది ఒక పెద్ద మీనింగ్ ఉంటుంది దీంట్లో, ఆషామాషి కాదు. ఈనాడు పెండవన్ అని ఒక చిన్న ఉద్యమం చేస్తే ఈనాడు రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే జర్నలిస్టు కానీ, రిపోర్టర్లు కానీ ఎంతో కష్టపడుతుంటారు. కళాకారులు, రచయితలు చాలా పోరాటం ఏది చేయాలన్నా వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఏం పోరాటం చేయాలన్నా, ఉద్యమాలు చేయాలన్నా ఈనాడు కలం గలం లేనిది ఏ ఉద్యమం రాదు. తెలంగాణలో డిసిసి అధ్యక్షులు నియామకాలు. ఎమ్మెల్యేలకు పలు చోట్ల పార్టీ అధ్యక్ష బాధ్యతలు. మొత్తానికైతే ఈనాడు మనం చూసుకోవచ్చు తెలంగాణలో డిసిసి అధ్యక్షుల నియామకాలను నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు ఏది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ముందుకు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి మొత్తానికైతే ఈ డిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేసుకున్నట్టు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈనాడు వారి వంతు కృషిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి పలు సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రపతికి గవర్నర్ సీఎంల వీడ్కోలు. రేవంత్ తో మధ్యప్రదేశ్ సీఎం యాదవ్ భేటీ. హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటన కోసం వచ్చిన ఆమె శనివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి పుట్టపర్తికి చేరుకుంది.
ప్రపంచ సంరక్షకుడిగా హిందూ సమాజం. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ప్రమాదం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకమని రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువుల ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందని యునాన్, గ్రీస్, మిస్ర్, ఈజిప్ట్, రోమ్ వంటి సామ్రాజ్యాలు నాగరికతలు కనుమరుగైన హిందూ సమాజం చెక్కు చెదరలేదని చెప్పారు. వాస్తవం. ఈనాడు హిందువుల మనోభావాలు ఖచ్చితంగా కాపాడుకోవాలి. హిందువుల ఉనికిని పట్టుత్వాన్ని కోల్పోవడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. సో హిందువులు ఒక నిర్ణయం మీద ఉండాలి, ఈనాడు సంఘటితంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతాను. దేశ అభివృద్ధిలో మైలురాయి కొత్త లేబర్ కోడ్పై చంద్రబాబు వ్యాఖ్య. స్థానిక ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు. పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు రేవంత్ సర్కార్ తెరదింపింది. తాజాగా ఇందుకు సంబంధించిన జియోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జియో విడుదల చేసింది. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ డిసెంబర్లో అయితే కంప్లీట్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన బట్టి. ఫిలిం మీడియాలో విద్యార్థుల సృజనాత్మకతను ఫిదా. అక్కినేని నాగార్జున దంపతుల పట్టుదలకు అభినందన. మొత్తానికైతే అన్నపూర్ణ స్టూడియో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసినటువంటి ఇది. మొత్తానికైతే అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్తాం. సో మొత్తం మీద బట్టి విక్రమార్క గారికి పలకరించడం, అదేవిధంగా 2040 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ లక్ష్యంతో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. 5 లక్షల కోట్ల భూములకు రెక్కలు, 5,000 కోట్లకే అస్మదీయులకు కట్టబెట్టే కుట్ర. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హరీష్ రావు. గతంలో మీరెట్లా చేసినా చెప్పురి హరీష్ రావు గారు. మీ మామ కేసీఆర్ నాడు ఎన్ని భూములు ఈనాడు నాశనమైనాయో. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్. వరుస ఎన్కౌంటర్ల తర్వాత 37 మంది లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యులు హాజరు. గణపతి తదితరులంతా అజ్ఞాతం వీడి రావాలన్న డీజీపీ. మొత్తానికైతే ఇక 37 మంది లొంగిపోయినట్టుగా చూసుకోవచ్చు. సో అందరూ ఈనాడు ఆ గన్ను వదిలేసి ప్రజల్లో ఉండాలి, ప్రజాక్షేత్రం ఉండాలి, కొట్లాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఎన్కౌంటర్లతోనే ఎంతో మంది చనిపోయినారు. సో గన్నులు వదిలేసి అడవి బాట వదిలేసి ప్రజా క్షేమం కోసం ప్రజల్లో ఉండి కొట్లాడాలని చెప్పేసి ఈనాడు ఏదైతే ఆపరేషన్ కాగార్లో భాగంగా చెప్పడం జరిగింది. సో ఇంకా లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇక మొత్తానికైతే ఇది ప్రజలారు ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.